రేవంత్ రెడ్డికి మనమంతా బలాన్ని చేకూర్చినట్లయితే ఇక్కడ ఇలాంటి ఎంపీ గెలిపిస్తే ఢిల్లీ పోయి మన రాష్ట్రానికి నిధులు తీసుకొస్తాడు. అప్పుడు మన యొక్క 6 గ్యారంటీలన్నీ అమలవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 5 సంవత్సరాల్లో పరిపాలన ఉంటుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. అభివృద్ధి పథంలోకి రావాలంటే ఖచ్చితంగా మన గ్రామాలలో 15 ఏళ్ల కింద నిర్మించబడ్డటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ నిర్మించబడాలి. రేషన్ కార్డులు మళ్ళీ రావాలి. ఇవాళ ఖచ్చితంగా పెన్షన్ లేని భర్త చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళు పెన్షన్ లేకుండా వాళ్ళందరికీ పెన్షన్ రావాలంటే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినాం. మళ్ళీ కూడా ఎంపీగా వెల్చాల రాజేందర్ రావు యొక్క చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే పొన్నం ప్రభాకర్ అన్న మనకు ఎమ్మెల్యే కాదు, ఇవాళ మంత్రిగా ఉన్నారు. మంత్రి అంటే ఏందో మీకు తెలుసు. ముఖ్యమంత్రి తర్వాత బాగా పారున్న వ్యక్తి ఎవరంటే ఇవాళ మంత్రిగా ఉన్నాడు. రేపు రాబోయే కాలంలో మన మండలంలో మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కావలసినటువంటి రోడ్లు కానీ నీటి సదుపాయాలు కానీ అన్ని రకాల మౌలిక సదుపాయాలను తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ గ్రామం మా కళ ఉంది. ఈ చీరుమాడి మండల కేంద్రాన్ని మనం 2 వైపులా విస్తరణ చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పట్టణ వాతావరణం కల్పించి ఒక కారిడార్ చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు 2001 మొట్టమొదటి సర్పంచ్ నుంచి ఉన్నది నా కళ. ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు. రేపు రాబోయే కాలంలో ఈ చీరుమాడి మండల కేంద్రాన్ని ఒక మండలం కాదు ఒక పట్టణ కేంద్రం విధంగా తీర్చిదిద్దుటకు శాయశక్తులు మేమందరం కలిసి ప్రయత్నం చేస్తాం. కావలసిన నిర్మించవుతామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తూ అందరం చేతి గుర్తుకు ఓటేసరే కదా పక్కానా మీరు చేతి గుర్తుకు ఓటేసి మొన్న మనకు 631 మెజార్టీ వచ్చింది. మన ఊళ్ళే మండలంలో అత్యధిక ఓట్ల మెజార్టీ ఇచ్చింది. చీరుమాడు ఇవాళ పొన్నవన్న చీరుమాడు నుంచి ఎవరు పోలు సప్లవేనా చిట్టుమల రవివేనా నీకు రవివేనా డోర్ తీస్తాడు రమ్మంటారు. మరి రేపు మెజార్టీ మన తక్కువ ఉంటే కొంచెంసేపు కూకోమంటారు. అక్కడ కూకోమంటారు రావునా కాదా? ఈ ఓటు ఎవరికి వేసినా ఏం కాదు, ఏం ఒరగదు. ఇవాళ చేతి గుర్తుకు ఓటేస్తే పొన్నమన్న మంత్రిగా ఉన్నాడు. రేపు మనకు కావాల్సినటువంటి ఒక పనులన్నీ చేసి పెట్టాడు. ఆ పనులన్నింటినీ మేము ముంగట నిలబడి ఈ ఊరికి సంబంధించినటువంటి ఒక ప్రజల కష్ట సుఖాలు బాగోగులు ఇవాళ మాకు అవసరం. 20 సంవత్సరాలు ఈ ఊళ్ళో ఉంటున్నాం. ఇక్కడ ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క కష్ట సుఖాలు పాల్పంచుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా అధికారం ఉంది, మంత్రి ఉన్నాడు కాబట్టి మీకు కావాల్సినటువంటి యొక్క సకల సౌకర్యాలు మీ అవసరాలన్నీ తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మనందరం చేతి గుర్తు కేసుడే కదా పక్కానా అందరు చెప్తున్నారు పక్కానా వారి మెజార్టీ గుర్తుకే నీళ్ళను కూడా ఇంకో దఫా మనం తీసుకొచ్చేది ఉంది. ఇవాళ కేవలం ఓలాపూరు ఇందరికి రామచ్చ మునుమాణిక్యం ముల్కాను నీళ్ళు పోతుంది, జనాలు పోతుంది. రేపు గౌరవ కంప్లీట్ అయితే గుడి కాలువ ద్వారా మిగతా నెరవేర్చమని మేము ఈ యొక్క సందర్భంగా మాట ఇస్తున్నాం. జై కాంగ్రెస్ పార్టీ, రెడ్డి నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, వెలిచాల రాజేందర్ రావు గారి చేతి గుర్తుకే. అందరికీ నమస్కారాలు. జై కాంగ్రెస్.